హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, 3600 మొత్తంపై 3 సంవత్సరాల 4 నెలలకు సాధారణ వడ్డీ 840 రూపాయలు. అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత అంటాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనకి ఇది వార్షిక సాధారణ వడ్డీ కదా. సో సాధారణ వడ్డీ I ఈక్వల్స్ టు PTR బై 100. సో ఇది తెలుసు కదా మనకి ఫార్ములా. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రైట్? ఇది కనుక్కోమంటారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి, ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చా అంటున్నాడు? 840, రైట్? ప్రిన్సిపల్ 3600 ఇంటూ టైం చూడండి, ఇక్కడ 3 సంవత్సరాల 4 నెలలకు అంటున్నాడు. సో 3 సంవత్సరాలకి 12 36 నెలలు ప్లస్ ఒక 4 నెలలు. సో టోటల్ 40 నెలలు కదా. సో 40 నెలలు బై 12 ఇయర్స్ లెక్క మార్చుకున్నాం మనం, రైట్? ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు బై 100, అంతే కదా. ఇక్కడ చూడండి 0 0 0 0. సో 12 3 జా 36, 0 0 4 తో 4 1 జా 4 2 జా 4 1 జా, మరి 3 తో చూడండి 3 7 జా 21. సో ఇది ఏది? ఇది ఇక్కడ మిగిలిపోయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. సో మనకు కావాల్సింది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7%. ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి, సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి ఎంత ట్రిక్కీగా ఇచ్చాడో. ఒక చతురస్రం యొక్క వైశాల్యం, సో ఇక్కడ దాకా చూడండి, ఒక స్క్వేర్ ఉందంట, రైట్? ఒక స్క్వేర్ ఉంది, దాని యొక్క వైశాల్యం అంటున్నాడు. సో 900 సెంటీమీటర్ స్క్వేర్. సో స్క్వేర్ మనకి ఒక స్క్వేర్ ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యం ఎలా కనుక్కుంటాం? డైరెక్ట్ మనకు. సో ఒక స్క్వేర్ ఇచ్చి దాని యొక్క స్క్వేర్ సైడ్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఎలా కనుక్కుంటాం? జస్ట్ దాన్ని ఏ స్క్వేర్ చేసామంటే దాని యొక్క వైశాల్యం ఏరియా వచ్చేస్తుంది, రైట్? సో డైరెక్ట్ మనకి ఏం చేశాడు? అతనే ఇచ్చేసాడు వైశాల్యం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని డైరెక్ట్ స్క్వేర్ చేస్తాం, రైట్? అంతే కదా. సో ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ యొక్క వైశాల్యం రావాలి. సో అప్పటికి ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 900. సో ఏ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 900 అంటే అప్పుడు ఏ ఎంత వచ్చేస్తుంది? సో 30 ఇంటూ 30, 3 3 జా 9, జీరోస్ 2 జీరోస్ ఉన్నాయి, రైట్? అంటే ఇప్పుడు మనకి ఏ అనేది 30 వచ్చేస్తుందా. ఈ 30 ఈజ్ నథింగ్ బట్ ఈచ్ సైడ్ అనమాట. సో స్క్వేర్ కి ఈచ్ సైడ్. ఇప్పుడు ఏమంటున్నాడు? దాని చుట్టుకొలత అంటున్నాడు. దేని యొక్క చుట్టుకొలత? ఈ స్క్వేర్ యొక్క చుట్టుకొలత. సో స్క్వేర్ యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? సో 30 30 30 30. సో 30 ఇంటూ 40, 30 ఇంటూ 4 120. దీని యొక్క చుట్టుకొలత అనేది సాధారణ షడ్భుజి యొక్క చుట్టుకొలతకు సమానం అంటున్నాడు. సో బాగా చూడండి, ఇప్పుడు చుట్టుకొలత ఎంత అవుతుంది? 4a అంటారా? సో అప్పుడు డైరెక్ట్ మనకి 4a అంటే ఏ వాల్యూ వచ్చేసినట్లు కదా. అప్పుడు ఏ వాల్యూ 30. సో దాని యొక్క చుట్టుకొలత అనేది 120. ఈ 120 అనేది దేనికి సమానం అంటున్నాడు? సాధారణ షడ్భుజి యొక్క చుట్టుకొలతకు సమానం అంటున్నాడు. సాధారణ షడ్భుజి అంటే 6 సైడ్స్ ఉన్నాయి. సో బాగా గమనించండి, 6 సైడ్స్ ఉన్నాయి, రైట్? సో దీని యొక్క చుట్టుకొలత అంటున్నాడు. సో బాగా గమనించండి, ఇటు 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 ఈక్వల్ ఖండించామంటే ఇక్కడ ఏం కనపడుతున్నాయి మనకి? సారీ, ఇది ఇలా ఇలా చేసామంటే సో సైడ్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 వచ్చాయా? చూడండి, దీన్ని ఈక్వల్ కట్ చేసామంటే సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ వచ్చాయా? 1 2 3 4 5 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ వచ్చాయా? సో దీని యొక్క చుట్టుకొలత అంటున్నాడు. అంటే ఈచ్ సైడ్ ఈక్వల్ గా ఉంటుందా? సో ఇలా చూసినా ఈక్వల్ గా ఉంటుంది, సో ఇలా చూసినా ఈక్వల్ గా ఉంటుంది, ఇలా చూసినా ఈక్వల్ గా ఉంటుంది. సో అప్పుడు ఈచ్ సైడ్ ఏమైతుంది? 6a అవుతుంది, రైట్? అప్పుడు ఈ షడ్భుజి యొక్క 1 సైడ్ ఏమైతుంది? సో 6 2 జా 12. సో విచ్ ఇస్ a ఈక్వల్స్ టు 20 అవుతుంది. ఏది ఇది? ఈ షడ్భుజి యొక్క 1 సైడ్. ఇప్పుడు ఏమంటున్నాడు? దీని యొక్క వైశాల్యం కావాలంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఉంది. సో దాని యొక్క వైశాల్యం కావాలంటే మనకు ఫార్ములా తెలుసు కదా, √3/4 ఇంటూ a స్క్వేర్, రైట్? సో దానికి హైట్ కనుక్కోవాలంటే √3/2 ఇంటూ a. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది హైట్ కావాలంటే √3/2 ఇంటూ a. సో ఇది ఏరియా కనుక్కోవాలంటే √3/4 ఇంటూ a స్క్వేర్, రైట్? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేసేది ఇది. సో అలాంటివి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 6 ఉన్నాయి. సో 6 ఇంటూ √3/4 ఇంటూ ఏ వాల్యూ వచ్చింది మనకి? ఎంత? 20 వచ్చింది. సో స్క్వేర్ 20 ఇంటూ 20. చూడండి, 4 5 జా 20. సో 20 ఇంటూ 5 100, 100 ఇంటూ 6 600 √3, అంతే కదా. ఏది ఇది? వైశాల్యం. సో వైశాల్యం ఆఫ్ ఏది? షడ్భుజి. షడ్భుజి యొక్క వైశాల్యం ఎక్కడ ఉంది? ఆప్షన్ 600 √3. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది ఫ్రెండ్స్?
చూడండి ఎంత ట్రిక్కీగా ఇచ్చాడో క్వశ్చన్ ని. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు దాని కొన్న ధర కంటే 50% ఎక్కువ గుర్తించబడింది అంటాడు. సో కాస్ట్ ప్రైస్ 100 కొన్నా అనుకోండి. సో గుర్తించబడింది ధర అంటే మార్క్డ్ ప్రైస్ ఏమంటాడు, 50% ఎక్కువ అంటున్నాడు. సో 100లో 50% అంటే 150. సో అది ఎక్కువ అంటున్నాడు, 150 రైట్. సో దుకాణదారుడు వరుసగా 2 డిస్కౌంట్లు ఇచ్చాడంట. సో దేని మీద డిస్కౌంట్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చాడు. సో మార్కెట్ మీద డిస్కౌంట్ ఇచ్చి సెల్లింగ్ చేశాడు, అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో చూడండి 150 ఇంటూ డిస్కౌంట్ అంటే 90/100 ఇంటూ 75/100. సో 0 0 0 0 25 3 25 4 సో 15 ఇంటూ 9 135 135 ఇంటూ 3 సో 135 ఇంటూ 3. సో దీన్ని చూడండి 100 ఇంటూ 3 300 30 ఇంటూ 3 90 5 ఇంటూ 3 15 ఇలా వేసుకోవచ్చు కదా. 15 10 405/4. సో ఈ వాల్యూ అంతా 405/4 రైట్. ఇది కాస్ట్, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇచ్చినప్పటికీ 15 రూపాయలు లాభం పొందితే అంటున్నాడు. సో ప్రాఫిట్ ఇచ్చాడు. ప్రాఫిట్ ఎప్పుడు, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ఇది చూడండి 15 ఈక్వల్స్ టు సో 405/4 మైనస్ 100 అంతే కదా. చూడండి ఇప్పుడు 405 ఇది బై 4 అవుతుంది. సో 405 4 ఇంటూ 100 400 రైట్. సో చూడండి 15 400 5 మైనస్ 400 5/4 రైట్. 5 1 5 3 సో 1 పార్ట్ వచ్చేసి 4 ఇంటూ 3 12, 1 పార్ట్ వచ్చేసి 12. సో అలాంటప్పుడు 100 కావాలా, ఎందుకంటే వస్తువు కొన్న ధర కాస్ట్ ప్రైస్ 100, 1 పార్ట్ వచ్చేసి 12. సో 1 ఇంటూ 12 100 100 ఇంటూ 12 1200 రైట్. ఎక్కడ ఉంది 1200, 3 ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 216 సెంటీమీటర్ల క్యూబ్ ఘన పరిమాణం కలిగిన 5 ఘనాలను చివరి నుండి చివరి వరకు రేఖీయ పద్ధతిలో మాత్రమే కలుపుతారు రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి 216 సెంటీమీటర్ క్యూబ్ ఘన పరిమాణం కలిగిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక క్యూబ్ ఉంది రైట్. సో ఇలా ఒక క్యూబ్ ఉంది మనకి. సో ఒక క్యూబ్ యొక్క సైజు 6 ఇచ్చాడు అనుకుందాం. సో 1 సైడ్, సో అప్పుడు క్యూబ్ యొక్క వాల్యూ ఏమవుతుంది, ఏ క్యూబ్ రైట్. ఏ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 6 క్యూబ్ విచ్ ఇస్ నథింగ్ బట్ 216 సెంటీమీటర్ క్యూబ్. సో ఇదే మనకి ఇచ్చినది. సో డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసాడు 216 సెంటీమీటర్ క్యూబ్ అని. అలా ఏది ఒక క్యూబ్స్. ఇప్పుడు ఏమంటున్నాడు, అలాంటి క్యూబ్స్ ఇలా సైడ్ కి కలిపారంట రైట్. చూడండి ఘనాలను చివరి నుండి చివరి 5 ఘనాలను. సో 1 2 3 4 5. సో అప్పటికి ఇది 6 ఇది 6 ఇది 6 6 ఇలా ఉంటాయి కదా. సో ఇక్కడ 6, సో కింద కూడా 6 రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 30, ఇది 6. సో ఇది ఎలా ఉంటుంది, సో ఇలా ఉంటుంది రైట్, అంతే కదా, ఇలా ఉంటుంది. సో 6 5 30. సో ఇది 30, ఈ హైట్ 6, ఇక్కడ 6 రైట్. సో దీని యొక్క వైశాల్యం అడుగుతున్నాను ఇప్పుడు. సో క్యూబ్, ఇది క్యూబ్. సో క్యూబ్ రెక్టాంగులర్, దీని ఏమంటారు క్యూబాయిడ్ అంటారు. సారీ క్యూబ్ క్యూబాయిడ్ దీర్ఘగణం అంటారు రైట్. దీర్ఘగణం అంటారు తెలుగు రైట్. సో ఇప్పుడు దీని యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2h ఇంటూ L ప్లస్ బి. లెంత్, బ్రెడ్త్, హైట్ రైట్, అంతే కదా. సో హైట్ ఎంత ఉంది 6 రైట్ ఇంటూ L లెంత్ ఎంత 30 ప్లస్ బ్రెడ్త్ ఎంత 6. సో 12 ఇంటూ 36 30 ప్లస్ 6 36. చూడండి 12 ఇంటూ 3 36. సో 360. 12 6 72. 2 3 4 32. సో 432 అనేది సో క్యూబాయిడ్ యొక్క వైశాల్యం అవుతుంది. ఎక్కడుంది 432, సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, సి. నెక్స్ట్ క్వశ్చన్, కొడుకు వయస్సును తండ్రి వయస్సుకు 2 రెట్లు కలిపితే మొత్తం 34 సంవత్సరాలు అంటున్నాడు. సో ఇది బాగా గమనించండి. కొడుకు వయస్సును రైట్, సన్ ని 2 టైమ్స్ అంటున్నాడు. సో సారీ రైట్, సన్ 2 టైమ్స్ రైట్. సారీ ఎస్ సన్ 2 years ప్లస్ ఫాదర్ ఈక్వల్ స్ట్రెంత్ ఎంత 34, అంతే కదా. సన్ ని 2 టైమ్స్ అంటున్నాడు, కొడుకు వయస్సును తండ్రి వయసుకు 2 రెట్లు అంటున్నాడు. సో కొడుకును 2 టైమ్స్ అంటున్నాడు. నెక్స్ట్ తండ్రి వయస్సును కొడుకు వయస్సుకు 1.5 టైమ్స్ అంటున్నాడు. అంటే
1.5 టైమ్స్ ఆఫ్ ఫాదర్. ఎంత అంటున్నాడు ఇది? 45. సో తండ్రి వయసు ఎంత? సో ఫాదర్ ఏజ్ మనకి కావాలి. సో డైరెక్ట్ మనం సన్ ఏజ్ ని క్యాన్సిల్ చేసామంటే ఫాదర్ ఏజ్ వచ్చేస్తుంది, రైట్? చూడండి, సో దీన్ని 1 తో దీన్ని 2 తో చేసామంటే సో ఈ 2s అలాగే ఉంటుంది. సో 2s ప్లస్ 1f ఈక్వల్స్ టు 34. దీన్ని 2 తో మల్టిప్లై చేసామంటే చూడండి, 2s 1.2 ఇంటూ 2 3f. సో 45 ఇంటూ 2 90, రైట్? మైనస్ మైనస్ మైనస్. సో ప్లస్ 2s మైనస్ 2s. సో f మైనస్ 2f 3f. సో ఒక f పోతే మైనస్ 2f ఉంటుంది. సో 90 లోంచి 34 పోతే సో 90 మైనస్ 34. సో 10 మైనస్ 4 అంటే 6. సో 8 మైనస్ 3 అంటే 56. సో అది కూడా మైనస్ 56 వస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్. సో మనకు కావాల్సింది ఫాదర్ ఏజ్ కదా. సో 2 2 4, 1 రిమైండర్ ఉంటుంది. 2 8 16. డైరెక్ట్ మనకి ఫాదర్ ఏజ్ వచ్చేసింది. ఎక్కడుంది? 28. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పైపు ట్యాంకును 20 నిమిషాల్లో నింపగలదు. మరో పైపు దానిని 60 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. రెండు పైపులను కలిపి ఉపయోగిస్తే ట్యాంక్ పూర్తిగా నింపడానికి ఎంత సమయం పడుతుంది? సో ఏమవుతుంది? ఒక పైప్ అనేది 20 మినిట్స్ లో ఫిల్ చేస్తుంది. ఇంకో పైప్ అనేది దాన్ని 60 మినిట్స్ లో ఖాళీ చేస్తుంది, రైట్? సో ఇలా చేయగలదు. రెండు పైపులను కలిపి ఉపయోగిస్తే, సో రెండు కలిపి ఉపయోగిస్తే అంటున్నారు. ట్యాంక్ పూర్తిగా నింపడానికి ఎంత సమయం పడుతుంది, రైట్? ఇలా మనకి ఫార్ములా ఉంది అని చెప్పాను కదా. సో ఏబి బై ఏ మైనస్ బి. సో రెండు కలిసి పనిచేస్తున్నాయి, రైట్? చూడండి, రెండు కలిసి ఒకటి ఫిల్ చేస్తుంది, ఒకటి ఖాళీ చేస్తుంది. అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, రైట్? అందుకే మనం ఏ మైనస్ బి వేసాం. చూడండి, 20 ఇంటూ 60 బై ఏ మైనస్ బి. సో విచ్ ఇస్ నథింగ్ బట్, సో పెద్ద దాంట్లో నుంచి చిన్న తీసేస్తాం. 60 మైనస్ 20 40, రైట్? సో 0 0 2 2 2 30 60. సో ట్యాంక్ పూర్తిగా నింపడానికి 30 నిమిషాల సమయం పడుతుంది, రైట్? ఎక్కడ 30 నిమిషాలు? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. A train P going at the speed of 70 kilometers per hour completely passes train Q of length 170 meters going in the same direction on a parallel tracks at speed 56 kilometers per hour in 1/2 minutes, రైట్? ఏమంటాడు ఇక్కడ దాకా? సో ట్రైన్ P ఉందంట, అలాగే ట్రైన్ Q ఉందంట. సో ఇది అనేది 70 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో Q అనే ట్రైన్ ని కంప్లీట్ గా పాస్ చేసేస్తుంది. అలాగే క్యూ ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చాడు మనకి 170 మీటర్స్. పీ ట్రైన్ యొక్క లెంత్ ఇవ్వలేదు. గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, సో ప్యారలల్ ట్రాక్స్. స్పీడ్ ఇచ్చాడు, ఏది ఇది? క్యూ ట్రైన్ యొక్క స్పీడ్. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ కావాలి. లెంత్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్. ఎస్ ఈక్వల్స్ టు డి బై టి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ అంటే మనకి ఒక ట్రైన్ వచ్చింది, ఇది 170. ఇంకొక ట్రైన్ మనకి తెలియదు. సో స్పీడ్ అంటే సేమ్ ట్రాక్స్ లో వెళ్తున్నాయి, సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్, రైట్? 70 56 సేమ్ డైరెక్షన్ అయినప్పుడు ఏమవుతాయి? లెస్ అవుతాయి, రైట్? 14. సో ఇది ఎలా ఉంది? కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉంది. సో దాన్ని మనం మినిట్స్ పర్ మీటర్ పర్ సెకండ్ లకి చేంజ్ చేసుకోవాలా. ఇంటూ చూడండి, 1/2 మినిట్స్. టైం మినిట్స్ లో ఉంది. సో 1 మినిట్ కి 60 సెకండ్స్, హాఫ్ మినిట్ కి 30 సెకండ్స్, టోటల్ 90 సెకండ్స్. ఇది మీటర్స్ పర్ సెకండ్, మినిట్ సెకండ్స్, రైట్? చూడండి, ఇప్పుడు 18 5 90. సో 5 ఇంటూ 5 25, 25 ఇంటూ 14. సో 25 ఇంటూ 10 250, 25 ఇంటూ 4 100. సో విచ్ ఇస్ 350, రైట్? ఈ వాల్యూ అంతా 350 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్స్ టు, సో 350 మైనస్ 170 ఇంకా పోతే 180నే కదా. సో అంటే ఇది ట్రైన్ పి యొక్క లెంత్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ట్రైన్ పి యొక్క లెంత్ వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, హౌ మచ్ టైమ్. సో నెక్స్ట్ టైం అనుకోమంటున్నాడు. ఇన్ హౌ మచ్ టైమ్ పి విల్ టేక్ క్రాస్ ద కంప్లీట్లీ ట్రైన్ ఆర్. ఇప్పుడు ఇంకొక ట్రైన్ గురించి చెప్తున్నాడు. లెంత్ 220 meters గోయింగ్ అట్ స్పీడ్ ఆఫ్ 74 kilometers per hour ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? టైం అడుగుతున్నాడు. సో టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఏముంది? ఇప్పుడు మనకి ఫస్ట్ ట్రైన్ వచ్చింది, రెండో ఆర్ అనే ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు. చూడండి, 180 220 0 0 400. సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టూ ట్రైన్స్ యొక్క డిస్టెన్స్ 400. స్పీడ్ ఏమనుంది ఇప్పుడు? సో 74 ప్లస్ ఇది ఒక 70, సో 144. ఎలా ఉంది ఇప్పుడు ఇది?
కిలోమీటర్ పర్ అవర్ ఉంది. బట్ మనకు కావాల్సింది పైన మీటర్లో ఉంది కదా, మీటర్ పర్ సెకండ్ కావాలి. సో 144 ఇంటూ 5/18. 18 8 జా, సో 18 8 144. సో 8 ఇంటూ 5 40. 400/40. చూడండి 0 0. 4 10 జా 40. ఏది ఇది? టైం ఎంత? 10 seconds. రైట్. ఎక్కడుంది 10 seconds? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ సీకెంట్ థీటా, అదే థీటా ప్లేస్ లో ఏ అని పెట్టాను. సో మరి ఇక్కడ క్వశ్చన్ చేంజ్ చేసి చూడండి. సైన్ సీకెంట్ థీటా ఈక్వల్స్ టు 5/3 and a is, which is nothing but theta. Theta is an acute angle. Then the value of 3 tan theta minus 5 cos theta by 5 sin theta minus 3 secant theta. So secant theta. సో secant theta ఇచ్చాడు ఏమని? 5/3 అని. సో ఇలా మనకి వేసుకున్నామంటే ఇది ఒక యాంగిల్, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది హైపోటెనస్. తెలుగులో కర్ణం అంటారు, దీన్ని ఎదుటి భుజం అంటారు, దీన్ని ఆసన్న భుజం అంటారు. రైట్. సీకెంట్ థీటా వాల్యూ అంటే, సీకెంట్ థీటా అంటే ఏమొస్తుంది? సో హైపోటెనస్ బై ఆసన్న భుజం. సో విచ్ ఇస్ నథింగ్ బట్ హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. సో 5/3 వస్తుంది, అంతే కదా. సో సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, అలాగే కాజ్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అలా వస్తుంది. రైట్. ఇప్పుడు మనకి ఒక ట్రయాంగిల్ లో పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలుసు కదా, 3 5 ఉంది. సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఇంకోటి 4 రావాలా. ఎలా అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్స్ ఈక్వల్ అవుతుంది. సో 5 స్క్వేర్ అంటే 25, ఇంకొకటి 3 స్క్వేర్ అంటే 9, ఇంకెంత కలిపితే 25 అవుతుంది? 16. 16 కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 4. సో అదే ఇక్కడ చెప్పినది. సో 3 4 5. సో వచ్చేసాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం తెచ్చినట్టు 3 ఇంటూ tan థీటా. tan థీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇవి తెలియకపోతే మనం ఏం చేయలేము. రైట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ 4/3 మైనస్ 5 ఇంటూ కాజ్. కాజ్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో చూడండి, సైన్ అంటే ఇది, కాజ్ అంటే ఆపోజిట్, ఐ మీన్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. 3/5 బై ఇప్పుడు 5 ఇంటూ సైన్ అంటే చెప్పాను కదా ఇందాక, ఆపోజిట్ బై హైపోటెనస్. 4/5 మైనస్ 3 ఇంటూ సీకెంట్ థీటా వాల్యూ వాడు ఇచ్చాడు 5/3. చూడండి 5 5 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్. సో 4 మైనస్ 3 బై 4 మైనస్ 5, 1/-1. సో విచ్ ఇస్ నథింగ్ బట్ -1. సో -1 మనకి వచ్చిన ఆన్సర్ ఎక్కడుంది? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. పి అనేది దీర్ఘ చతురస్రం ఏబిసిడి లోపల ఏదైనా బిందువు అన్నాడు. రైట్. సో చూడండి, దీర్ఘ చతురస్రం, సో రెక్టాంగులర్ ఇట్లా గీసుకున్నాం. సో ఏమన్నాడు? ఏబిసిడి అన్నాడు. పి అనేది లోపల ఏదైనా ఒక బిందువు అన్నాడు. సో ఇక్కడ తీసుకున్నాం. పిఏ, సో ఇలా అంటున్నాడు. పిఏ ఈక్వల్స్ టు 27 అంటున్నాడు. అలాగే పిబి ఈక్వల్స్ టు 21 అంటున్నాడు. పిసి ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో పిడి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇలా ఒక రెక్టాంగులర్ లోపల ఒక బిందువు ఇచ్చినప్పుడు, సో దాని యొక్క డయాగనల్స్ అనేది ఏమవుతాయంటే ఇక్కడ చూడండి, పిఏ స్క్వేర్ ప్లస్ పిసి స్క్వేర్ ఈక్వల్స్ టు, రైట్, అలాగే పిబి స్క్వేర్ ప్లస్ పిడి స్క్వేర్ ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, పిఏ స్క్వేర్, సో 27 స్క్వేర్ ఏమవుతుంది? 729 ప్లస్ పిసి స్క్వేర్ ఎంత? 6 స్క్వేర్ అంటే 36. పిబి స్క్వేర్, సో 21 ఏమవుతుంది? 21 స్క్వేర్ అంటే 441 అవుతుంది. ప్లస్ పిడి స్క్వేర్, ఇది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్. చూడండి, 729 కి 36 యాడ్ చేసామంటే సో 15, సో 3 6 7 765 వస్తుంది. రైట్. 765 441 ప్లస్ పిడి స్క్వేర్. ఈ 441 ఇటు పక్క తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ అయిపోతుంది. సో 441, సో 4 2 3, సో 324 ఈక్వల్స్ టు పిడి స్క్వేర్. సో మనకి పిడి గల, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 324. సో మనకి స్క్వేర్స్ వచ్చాయంటే 324 అనేది దీని యొక్క స్క్వేర్ 18. సో అదే మనకి పిడి అవుతుంది. సో దీని యొక్క డిస్టెన్స్ అనేది మనకి 18. ఎక్కడుంది ఆప్షన్? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా పెద్దగా ఉందని భయపడతారు. రైట్. క్వశ్చన్ చూడండి, శంకర్ మరియు విష్ణు ఒక టైలరింగ్ దుకాణంలో 21 సూట్స్
కుట్టే క్రమంలో ప్రత్యామ్నాయంగా పని చేస్తారు. ప్రత్యామ్నాయం అంటే ఈస్ నథింగ్ బట్ ఒకరి తర్వాత ఒకరు. శంకర్ పని ప్రారంభించి 2 రోజుల్లో 3 సూట్లను కుట్టి విరామం తీసుకుంటాడు. ఆ సమయంలో విష్ణు 3 రోజుల్లో 3 సూట్లను కుట్టి ఆపై విరామం తీసుకుంటాడు. సో, 21 సూట్లను కుట్టే వరకు ఈ నమూనా పునరావృతం అవుతుంది అంటున్నాడు. అంటే సో, శంకరు ఏం చేస్తాడు? 2 డేస్ చేస్తాడు. 3 సూట్స్ కుట్టేస్తాడు. సో, నెక్స్ట్ ఏం చేస్తాడు? ఎవరు విష్ విష్ ఆహ్, తీసుకుంటాడు. ఆ సమయంలో విష్ణు. సో, విష్ణు ఏం చేస్తాడు? అతను 3 డేస్ తీసుకుంటాడు. సో, డేసు, సూట్స్ రైట్? 3 డేస్ తీసుకొని 3 సూట్స్ కుడతాడు. సో, ఇక్కడ చూడండి 5 డేస్. 5 డేస్ అయిపోయాయి. 6 సూట్స్ వచ్చాయి. రైట్? మనకు కావాల్సింది ఏంటంటున్నాడు? 21 సూట్లను కుట్టే వరకు ఈ నమూనా పునరావృతం అవుతుంది. అంటే ఫస్ట్ 2 డేస్ శంకర్ చేస్తాడు. నెక్స్ట్ 3 డేస్ విష్ణు చేస్తాడు. సో, ఇప్పుడు మనకి 21 సూట్స్ కావాలా మొత్తం. సో, 6తో ఎంత వరకెళ్ళొచ్చు? 6 ఇంటూ 3. సో, చూడండి 6 ఇంటూ 3 చేస్తే 18 అవుతాయా? అలాగే 5 ఇంటూ 3 చేస్తే 15 డేస్ అయిపోతాయి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ శంకరొస్తాడు. శంకరొచ్చి 2 డేస్‌లో 3 సూట్స్ కుట్టేసాడు. సో, 15 డేస్‌కి 18 సూట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ 2 డేస్‌కు అంటే 17 డేస్‌కి ఏం చేస్తాడు శంకరు? శంకర్ 3 కుట్టేస్తాడు 2 డేస్‌కి. సో, ఎన్నయిపోయాయి ఇప్పుడు? 21 అయిపోయాయి. సో, ఎన్ని డేస్‌కి? 17 డేస్‌కి. చూడండి ఎంత సింపుల్‌గుందో. సో, 17 డేస్‌కి 21 సూట్స్ కుట్టేస్తాడు. సో, 17 డేస్. ఎక్కడుంది ఆప్షన్ 17 అనేది? సి ఆప్షన్ 2 ఈస్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. క్రింది వాటిలో ఏ సంఖ్యల పరస్పర మార్పిడి ఇచ్చిన సమీకరణాన్ని సరైనదిగా చేస్తుంది అంటున్నాడు. రైట్? సో, నంబర్స్ ఒక్కటే మనం ఇంటర్చేంజ్ చేయాలా. రైట్? చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ 1 నుంచి చూడండి 2, 5. సో, ఇవన్నీ అలాగే పెట్టేద్దాం. డివైడెడ్ బై 8. సో, అది 8 కిందకి వచ్చేస్తుంది. రైట్? ఇక్కడ 2 ప్లేస్‌లో 5 అని చెప్పాడు. అలాగే 5 ప్లేస్‌లో 2 అని చెప్పాడు. రైట్? ఈక్వల్స్ టు 11. చూడండి 8 5 జా 40. రైట్? సో, ఇంటూ ప్లస్ ఈ రెండిట్లో పెద్దది ఏది? సో, అకార్డింగ్ టు మనకి బాడ్మాస్ రూల్ ఉంది కదా! సో, దాని ప్రకారం మల్టిప్లికేషన్ కదా! 6 5 జా 30. సో, మల్టిప్లికేషన్ పెద్దది. నెక్స్ట్ 5 - 2 = 11 కావాలా. సో, 30 + 5 35 అయితుంది. -2 ఏమైతుంది? 33 అవుతుంది. ఇది ఈక్వల్ టు 11 నాట్ ఈక్వల్ టు 11. సో, ఆప్షన్ 1 అనేది రాంగ్. సో, ఆప్షన్ 2 చూడండి. 6ని 2ని ఇంటర్చేంజ్ చేయాలా. సో, 6 × 40/8 సో, ప్లస్ సారీ 6ని 2ని కదా! సో, 2 ఇక్కడొస్తుంది. సో, 6 - 5 = 11 రావాలా. సో, సేమ్ ఫస్ట్ మనకి డివైడెడ్ బై చేస్తాం. సో, 8 5 40. సో, ఇక్కడ కూడా సేమ్ మల్టిప్లికేషన్ ఉంది కదా! 2 5 10 10 + 6 - 5 = 11 రావాలా. చూడండి 6 - 1 ఎంత? 1 కదా! సో, 10 + 1 11. సో, 11 = 11 కండిషన్ సాటిస్ఫై అయింది. సో, ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్? సి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వెషన్. ఒక ఒప్పందంపై వరుసగా 2 40% మరియు 60% 40% మరియు 60% డిస్కౌంట్లు కలిపి ఒకే డిస్కౌంట్ దేనికి సమానం అంటున్నాడు. రైట్? సో, మనకి 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. సో, అనే క్వెషన్ వచ్చినప్పుడు మనకు ఫార్ములా ఉంది కదా! సో, x + y + xy/100 డిస్కౌంట్ అంటే తగ్గింపు. తగ్గింపు అంటే మైనస్ రైట్? సో, -40 -60 +-40 ఇంటూ -60/100 చూడండి 0 0 0 0. సో, 4 ఇంటూ 6 24 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో, -100 + 24. సో, 100 లోంచి 24 పోతే 76 అంతే కదా! చూడండి ఎంత అది అది దేనికి సమానం? 76%కి సమానం. రైట్? ఎవరు? ఈ 40%, 60% ఈ రెండిటి ఒకటే సమానంగా తీసుకొనొస్తే 76% అయితాయి. ఎక్కడుంది ఆప్షన్? సి ఆప్షన్ 1 ఈస్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ x + 1/x = 3 దెన్ x² + 1/x² సో, దాని వాల్యూ అంటున్నాడు. సో, దీనికి మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా! ఏదేంటి a² - 2 అని. అంటే x + 1/x = a అయితే x² + 1/x² యొక్క వాల్యూకి మనము a² - 2 అనే ఫార్ములా ఉంది. సో, ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సో, x + 1/x = 3 అన్నాడు కదా! సో, దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకే. సో, ఇది ఎలా ఉంది? a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా? సో, a² + b² + 2ab రైట్? సో, ఆ ఫార్ములా చూడండి. x² + 1/x² + 2 ఇంటూ x ఇంటూ 1/x = 3² అంటే 9 రైట్? చూడండి x కి క్యాన్సిల్. సో, x²
ప్లస్ 1/x². కాన్స్టెంట్ ఇక్కడ 2 ఉంది కదా, సో ఇది అటుపక్క వెళ్ళిపోతే -2 అవుతుంది. సో 9 - 2 7. సో మనల్ని అడిగినది ఏంది, x² ప్లస్ 1/x² వాల్యూనే కదా, ఏది విచ్ ఇస్ 7. 7 ఎలా వచ్చింది చూడండి ఇక్కడ, చూడండి ఈ ఫార్ములా నుంచి అప్లై చేయండి డైరెక్ట్ గా. a² ఏ ప్లేస్ లో 3² - 2 విచ్ ఇస్ 9 - 2 7, రైట్. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. సి నెక్స్ట్ క్వశ్చన్, a+b మరియు a+b హోల్ స్క్వేర్ ల మూడవ అనుపాతం ఏంది అని అడుగుతున్నాడు, రైట్. అంటే ఇది a, ఇది b, ఇంకొకటి c అనేది ఉంటుంది కదా, సో అది ఏది అని అడుగుతున్నాడు. సో దాన్నే మనం అనుపాతం అంటారు, రైట్. సో మూడవ అనుపాతం అని ఎప్పుడైతే అడిగాడో, సో డైరెక్ట్ మనం c = b² / a అని చేసేస్తాం. సో ఇది ఏ వాల్యూ అవుతుంది, ఇది b వాల్యూ అవుతుంది. సో ఇక్కడ చూడండి b² అన్నాడు, అంటే a+b హోల్ స్క్వేర్ కి స్క్వేర్ అన్నాడు, అంతే కదా. ఇదంతా b వాల్యూ, b² / a ఎంత ఉంది, a+b, రైట్. సో ఇక్కడ చూడండి ఈ పైన ఫార్ములా ఎలా ఉంది, a⁻m హోల్ పవర్ n ఏమైతుంది, a⁻m n, రైట్. అలాగే ఇప్పుడు ఏమైతుంది, a+b హోల్ పవర్ 2 × 2 4 అవుతుంది కదా, బై a+b, రైట్. సో ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఒక a+b ఉంది, పైన 4 ఉన్నాయి, అందులో నుంచి ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇంకా 3 ఉంటాయి కదా. సో ఇంకా మిగిలిపోయినది ఏంటి, a+b హోల్ క్యూబ్. సో ఇదే కదా మనకు వచ్చిన ఆన్సర్, రైట్. ఇక్కడ ఉన్న ఆప్షన్ చూడండి, a+b హోల్ క్యూబ్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కంపెనీలో 6 మంది ఉద్యోగుల నెలవారీ జీతాలు 5,000, 6,000, 8,000, 8,500, 9,300 మరియు 9,500. వారి జీతాల మధ్యస్థను కనుగొనండి అంటాడు. సో మీడియన్, నాట్ సగటు అండి, రైట్. మీడియన్, మీడియన్ అంటే సో మనకి ఇచ్చిన వాల్యూస్ అన్నింటినీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ వైజ్ లో రాసుకోవాలి, విచ్ మీన్స్ అదే అవరోహణ క్రమం, రైట్. అసెండింగ్ ఆర్డర్. సో 8,000, 8,500, సారీ 9,300, 9,500, రైట్. ఇచ్చిన నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 6 ఉన్నాయి. సో అటుపక్క ఇటుపక్క ఈక్వల్ నెంబర్స్ ని తీసేయాలా. చూడండి ఇటుపక్క 2 ఇటుపక్క 2 తీసేసాం. సో మిడిల్ లో ఉన్న నెంబర్స్ ని యాడ్ చేసి బై 2 చేయాలా. సో అప్పుడే మనకి మీడియన్ వస్తుంది. ఒకవేళ ఇటుపక్క 3 ఇంకొక నెంబర్ ఉండింటే సో డైరెక్ట్ మనం మీడియన్ అనేది 8,500 అని పెట్టేస్తాం. బట్ అలా లేదు కదా. సో ఇప్పుడు 8,000 + 8,500, సో విచ్ ఇస్ 16,500 బై 2. సో 2 8 జా 16. సో 2 2 జా 4, 1 రిమైండర్ ఉంటుంది. 2 5 జా 10, 0. సో 8,2,5,0 ఏది మధ్యస్థ, రైట్. మీడియన్. సో ఎక్కడ ఉంది మన ఆప్షన్ 8,2,5,0. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం సుజాత వయసు 3 రెట్లు అంటే వనిత వయసు 2 రెట్లు కంటే 5 సంవత్సరాలు, రైట్. సుజాత వయస్సు 3 రెట్లు, సో 3s, సుజాత 3 టైమ్స్, రైట్. వనిత వయస్సు 2 రెట్లు, సో 2v. వీరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు, 5 ఇయర్స్, 5 సంవత్సరాలు ఎక్కువ, రైట్. నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత, సో ఇది ప్రజెంట్ లో ఉంటే 3 ఇయర్స్ ఆఫ్టర్ అంటున్నాడు. సో వనిత వయస్సు 3 రెట్లు అంటే సుజాత వయసు 4 రెట్ల కంటే 4 సంవత్సరాలు తక్కువ అంటున్నాడు. అంటే సుజాత చూడండి, సుజాతకి ఎంత అంటున్నాడు, సుజాత వయస్సు 4 రెట్లు అంటున్నాడు. సో 4s 4, ఎప్పుడు ఇది 3 ఇయర్స్, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, వనిత వయస్సు 3 రెట్లు, వనిత వయస్సు 3 రెట్లు, డిఫరెన్స్ ఎంత అంటారు ఇద్దరి మధ్య, 4 సంవత్సరాలు. సో ఇది అతను చెప్తున్నాడు. సో అది మనకు అర్థం కావాలి, రైట్. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 4s + 4 × 3 12 - 3v. సో ప్లస్ ఇంటూ మైనస్ 3 × 3 9 = 4, రైట్. 4s - 3v, సో +12 - 9 ఏమైతుంది, +3. సో +3 కాస్త అటు పక్కకి వెళ్ళిపోతే 4 - 3 = 1 అవుతుంది, రైట్. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో ఆ రెండు సబ్స్టిట్యూట్ చేసి చూడండి, సబ్ట్రాక్ట్ చేసి చూడండి. 4s 3v = 1. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో ఇందులో మనకి ఏమంటున్నాడు, వనిత వయసు సుజాత వయసు కంటే k సంవత్సరాలు ఎక్కువ అంట. సో వారిద్దరి మధ్య డిఫరెన్స్ k ఇయర్స్ అంట. ఆ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఖచ్చితంగా ఒకటి క్యాన్సిల్ కావాలా. సో దాన్ని మేము ఏం చేస్తాం, ఫస్ట్ సో దీన్ని 4తో దీన్ని 3తో మల్టిప్లై చేసామంటే చూడండి 4 × 3 12s - 4 × 2 8v, 8 5 40, రైట్. నెక్స్ట్ 3 × 4 12s - 3 × 3 9v = 3 × 1 3. చూడండి మైనస్ ప్లస్ మైనస్, రైట్, క్యాన్సిల్.
ప్లస్ మైనస్ క్యాన్సిల్. సో వి ఈక్వల్స్ టు, సో 4 5 20, సారీ ఇక్కడ 20 కదా. సో 20 - 3 17, అంటే ఒక వాల్యూ వచ్చింది ఒకరిది 17 అని. సో దాన్ని ఈ 1లో కానీ ఈ 2లో కానీ ఇక్కడున్న 1లో కానీ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. వీని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 4s మైనస్ 17 ఇంటూ 3 51, రైట్. సో డైరెక్ట్ ఈక్వల్స్ టు 1. సో 4s ఈక్వల్స్ టు, ఇది అటుపక్కకి వెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది. సో 52. సో డైరెక్ట్ s ఈక్వల్స్ టు బై 4 వస్తుంది. సో 4 1 4 3 12. సో ఎస్ ఏజ్ వచ్చేసి, ఎస్ ఈజ్ నథింగ్ బట్ సుజాత, ఏజ్ వచ్చేసి 13. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 4 years. అదే మనల్ని అడుగుతున్నది ఇక్కడ. ఎక్కడ ఉంది 4 years అనేది? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్. సో మిస్సింగ్ నెంబర్. సో 360 క్వశ్చన్ మార్క్ 180 60 15 3. సో ఇక్కడి నుంచి చూడండి మనకి. సో 3 ఇంటూ 5 చేస్తే 15, అలాగే 15 ఇంటూ 4 చేస్తే 16, అలాగే 60 ఇంటూ 3 చేస్తే 30. సో ఏమైతుంది? మల్టిప్లికేషన్ వస్తుంది, దట్ టు డిక్రీజింగ్ నెంబర్స్. సో 5 4 3 2. నెక్స్ట్ 18 ఇంటూ 2 ఎంత అవుతుంది? 360. ఎక్కడుంది 360? సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి ఇక్కడ 360. సో మరి 360 ఇంటూ 1 360, రైట్. సో అలా ఒక సీక్వెన్స్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్. సో సమ్ అంటున్నాడు, ఏదేని? ఏ నెంబర్ అంటున్నాడు. ఆ నెంబర్ ఏది మనకి తెలియదు. ఎక్స్ ప్లస్ ఇట్స్ హాఫ్ అంటున్నాడు, అంటే ఆ నెంబర్ లో సగం, ప్లస్ ఇట్స్ 1/3 అంటున్నాడు, అంటే x/3 అండ్ 27 అంటున్నాడు. సో ఇదంతా సమ్ అంటున్నాడు, అంటే అడిషనే కదా. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు 71 అంటున్నాడు. అయితే ఆ నెంబర్ ఏది అంటున్నాడు, రైట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 27 ఎట్లా తీసుకెళ్ళామంటే నెగిటివ్ అయిపోతుంది. సో -71 - 27. సో 11 - 7 4, 6 - 2 44, రైట్. సో x ప్లస్ x/2 ప్లస్ x/3 ఈక్వల్స్ టు 44. సో వీటికి ఎల్సిఎం ఏమవుతుంది? 6. సో 6x ప్లస్ 3x ప్లస్ 2x ఈక్వల్స్ టు 44. సో 6 3 2. సో టోటల్ 11x. 11x/6 ఈక్వల్స్ టు 44. సో 11 4 సో x ఈక్వల్స్ టు 6 ఇంటూ 4 24. ఆ నెంబర్ వచ్చేసి మనకి 24. ఎక్కడ ఉంది ఆప్షన్ 24? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7. చూడండి, డైరెక్ట్ 2 క్యూబ్ అంటే మనకి 8 కదా, అలాగే 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 7. చూడండి 8 9 72, రైట్, ఇంటూ 7. చూడండి 2 ఇంటూ 7 ఎండింగ్ లో 4 రావాలి. సో ఆప్షన్ చెక్ చేయండి. ఎండింగ్ లో 2 ఉంది, ఎండింగ్ లో 4 ఉంది, ఓకే. ఎండింగ్ లో 6 ఉంది, రాదు. ఎండింగ్ లో 3 ఉంది, రాదు. సో ఒకటే ఒక ఆప్షన్ ఉంది మనకి. సో విచ్ ఇస్ 504. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, x ఈక్వల్స్ టు -1 మరియు x ఈక్వల్స్ టు -2 అనేవి 3x² ప్లస్ px ప్లస్ q ఈక్వల్స్ టు 0 అనే వర్గ సమీకరణానికి పరిష్కారాలు అయితే అంటున్నాడు, రైట్. 3p - 2q విలువ ఎంత? చూడండి బాగా, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో దాని ప్రకారమే 3x² ప్లస్ px ప్లస్ q ఈక్వల్స్ టు 0, రైట్. సో మనకి సమ్ ఆఫ్ రూట్స్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఇది తెలుసు కదా. సమ్ ఆఫ్ రూట్స్ అంటే -b/a. సో దీని నుంచి ఏమొస్తుంది? సమ్ ఆఫ్ రూట్స్ ఇక్కడ ఇచ్చాడు కదా. చూడండి, ఒకటి -1 అంట, ఇంకొకటి -2 అంట. చూడండి ఏమైతుంది? -3 అవుతుంది. సో ఇక్కడ చూడండి p/-p/3, రైట్. సో దాని వాల్యూ ఎంత మనకి ఇక్కడ రూట్స్? సో -1 -2 -3 కదా. సో -3. సో మైనస్ మైనస్ క్యాన్సిల్. p ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 9. సో p వాల్యూ మనకి 9 వచ్చింది. సో అలాగే మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అని ఉంది కదా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ c/a. సో -1 ఇంటూ -2, సో 2. ఇక్కడ ఈక్వేషన్ నుంచి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏమొస్తాయి మనకి? q/3 విచ్ ఇస్ 2, అంతే కదా. సో q ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 6. q వాల్యూ 6 వచ్చింది, p వాల్యూ 9 వచ్చింది. సో 3p - 2q లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 ఇంటూ p. సో 3 ఇంటూ 9 27 minus 2 into 6 12. సో చూడండి 12 - 27 - 12. సో 7 నుంచి 2 పోతే 5, 2 నుంచి 1 పోతే 1 15. సో ఎక్కడ ఉంది 15 అనేది? ఆప్షన్
4 is our answer, right? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ అనాలజించి. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ దానికి రిలేషన్లో ఉంటుంది, అలాగే థర్డ్ది ఫోర్త్ దానికి, ఫిఫ్త్ దానికి ఇప్పుడు సిక్స్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి 8 నుంచి 19 అయింది, 8 నుంచి 19 అయింది అంటే సో 8 ఇంటూ 2 చేస్తే 16, 16కి 3 యాడ్ చేస్తే 19, రైట్? సెకండ్ అది అలాగే చూద్దాం. ఇంటూ 2 చేసామంటే 5 ఇంటూ 2 10, 10కి 3 యాడ్ చేసామంటే 13. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు 7 ఇంటూ 2 చేస్తే 14, 14కి 3 యాడ్ చేస్తే 17 రావాలి. సో ఆప్షన్ 17 ఉందా? రైట్, ఉంది. సో ఇంటూ 2 ప్లస్ 3 అనే కాన్సెప్ట్ ఇక్కడ వర్కౌట్ అయింది. సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3 సంఖ్యలు 1:2:5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి ఎల్సిఎం అనేది 1600 అంట. అయితే ఆ సంఖ్యల హెచ్సిఎఫ్ ను కనుగొనండి అంటున్నాడు, రైట్? సో రేషియో ఉన్న నెంబర్స్ బయటకు వచ్చేస్తే 1x, అలాగే 2x, అలాగే 5x అవుతాయి. సో ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అంటున్నాడు. సో 1 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ కామన్ ఏది ఉంది? ఎక్స్ ఉంది కదా. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అంటాడు? 1600 అంటున్నాడు. సో 1 ఇంటూ 2 2 ఇంటూ 5 10, 10x ఈక్వల్స్ టు 1600. సో 0 0, ఎక్స్ అంటే ఎంత? 160, రైట్? ఇప్పుడు ఈ నెంబర్స్ 1 ఇంటూ 160, 160, 2 ఇంటూ 160 320, 5 ఇంటూ 160 16 5 80. సో 800. ఇప్పుడు ఈ నెంబర్స్ కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి మనం. హెచ్సిఎఫ్ కనుక్కోమంటే సో లీస్ట్ డిస్టెన్స్ తీసుకుంటాం, అంటే తక్కువ డిఫరెన్స్. సో 160కి ఇంకో 160 యాడ్ చేస్తే 320. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది? 160. ఈ డిఫరెన్స్ అనేది ఈ మిగిలిన రెండింటిని సో డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేసిందంటే అదే మన హెచ్సిఎఫ్ అవుతుంది. చూడండి 16 డివైడెడ్ బై తో 16 తో డివైడెడ్ బై అంటే 16 160 ఇంటూ 2 320. సో ఇది డివైడెడ్ బై అవుతుంది. నెక్స్ట్ చూడండి 800 బై 160. సో 0 0 క్యాన్సిల్, 16 5 80, అంతే కదా. సో 2 డివైడెడ్ బై అయిపోయాయి. సో ఇలా లీస్ట్ డిఫరెన్స్ తో మనకి 2 డివైడెడ్ బై అయిపోయి ఒకటి, ఆ డిఫరెన్సే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది, రైట్? సో 160 ఈజ్ అవర్ హెచ్సిఎఫ్. ఎక్కడుంది? ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కిలోకు 45 రూపాయల చక్కెరను అలాగే కిలోకు 52 రూపాయల చక్కెరతో ఏ నిష్పత్తిలో కలపాలి అంటున్నాడు. తద్వారా మిశ్రమాన్ని కిలోకి 55.20 రూపాయలకు అమ్మడం ద్వారా 15% లాభం వస్తుంది అంటున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు? 55.20 చేస్తే ఏమొస్తుందంట? 15% లాభం వస్తుందంట. సో ఆ లాభం అనేది దేని మీద ఉంటుంది? కాస్ట్ ప్రైస్ మీద కదా. సో కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే 15% లాభం 115/100. సో ఇప్పుడు ఈ ఎక్స్ అనేది మనకి యావరేజ్ ప్రైస్ అవుతుందా? అంతే కదా. ఇప్పుడు ఎక్స్ కావాలి మనకి. చూడండి 5520 బై సో 115 ఇంటూ 100, రైట్? అంతే కదా, పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఉంది కదా 55.20. ఈ 100 తో మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ కూడా వెళ్ళిపోతుంది. సో 55.20 బై 115. సో ఇప్పుడు చూడండి, సో 5 తో 5 2 జా 10, 5 3 జా 15, 5 1 జా 5 1 జా సో 0, 5 4 జా 20. సో 23 తో ఉంది. సో 23 అనేది ప్రైమ్ నెంబర్. సో ఖచ్చితంగా డివైడ్ కావాలి. సో ఎండింగ్ లో 4 రావాలి. చూడండి 3 తో ఎండింగ్ లో 4 రావాలంటే 3 6 జా 18, 3 7 జా 21, 3 8 జా 24, రైట్? అంటే 23 ఎండింగ్ లో 8 రావాలి. సో 18 తో చేస్తే వస్తుందా? సో 23 ఇంటూ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కావాలి కదా. 23 ఇంటూ 5 చేస్తే చూడండి 23 ఇంటూ 5 25 జా 100, 3 5 జా 15, 115 అంటే 110 కంటే ఎక్కువ వచ్చింది. సో 23 ఇంటూ 4 చేస్తే ఎంత వస్తుంది? 20 ఇంటూ 4 80, 3 4 జా 12, 92. అంటే 110 లో 92 తీసేస్తే ఇదొక 8, ఇక్కడ 10, 184 వస్తుంది, రైట్? 184. ఇప్పుడు 23 తో ఎండింగ్ లో 4 రావాలి. సో 3 తో ఎండింగ్ లో 4 రావాలి అంటే 3 3 జా 9, 3 4 జా 12, 3 6 జా 18, 3 7 జా 21, 3 8 జా 14. ఓకే, 8 వస్తుందా? సో చూద్దాం 23 ఇంటూ 8. సో 20 ఇంటూ 8 160, 3 8 జా 24, 4 8 184 వచ్చిందా? సో 23 ఇంటూ 8 జా 184. అంటే ఇప్పుడు మనకి దాని యొక్క యావరేజ్ ప్రైస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి 45 రూపీస్ ఉన్నది, అలాగే 52 రూపీస్ ఉన్నది. 48 కి అమ్మేశారంటే చూడండి 48 మైనస్ 3, 48 మైనస్ 45, సో 3, అలాగే 58 మైనస్ 48 4. ఇది మిక్చర్ అండ్ అలిగేషన్స్ లో ఈ విధంగా చేయొచ్చు మనకి, రైట్? సో చూడండి 4:3
అంటే ఈ ఈ ఈ రేట్‌కి అమ్మితే మనకి 4:3 రేషియో కలపల్ల. సో, ఎక్కడుంది 4:3 అనేది? సి ఆప్షన్ 1 ఈజ్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్? సో, ఇది బాగా గమనించండి. సో, అర్థం కాకుంటే ప్రాబ్లమ్ కొంచెం వెనక్కెళ్ళి. రైట్? సో, ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా బిగ్ థాంక్స్.